హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జనవరి 28, 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి ఇంగ్లాండ్ టీమిండియా టూర్కి వచ్చింది. ఈ టూర్లో మొత్తము ఇంగ్లాండ్ 5 టీ20లు 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఈరోజుతో మూడు టీ20లు అయిపోయినాయి. ఫస్ట్ 2 టీ20లో ఇండియా గెలిచింది. ఈరోజు జరిగిన టీ20లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంకా 4వ టీ20 వచ్చి జనవరి 31వ తేదీ ఫ్రైడే వస్తుంది. ఈ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది 7 గంటలకి. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు జరిగిన మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. నెక్స్ట్ ఈరోజు మ్యాచ్లో ఆడిన ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూస్తే ఇంగ్లాండ్ సెకండ్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఆ టీమే సేమ్ కంటిన్యూ చేశారు, ఎటువంటి చేంజెస్ లేదు. ఒకసారి ప్లేయర్ డీటెయిల్స్ చూస్తే ఈ మ్యాచ్కి కెప్టెన్ జాస్ బట్లరు ఇంగ్లాండ్ తరపున, నెక్స్ట్ ఫిలిప్ సాల్ట్, డకేట్, బ్రూక్, లివింగ్స్టోన్, స్మిత్, జో వార్టన్, కార్సే, ఆర్చర్, అదిల్ రసిల్, మార్క్ వుడ్. ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్, ఈరోజు మ్యాచ్ ఆడిన వాళ్ళ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసంగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జూరేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, బిష్నాయ్, మొహమ్మద్ సమీ, వరుణ్ చక్రవర్తి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఒకే ఒక చేంజెస్తో టీమిండియా ఆడుతుంది. హర్షదీప్ ప్లేస్లో మొహమ్మద్ సమీ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్ ఫస్ట్ వికెట్ 1.3 ఓవర్స్లో 7 రన్స్ చేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఫిలిప్ సాల్ట్ ఈ మ్యాచ్లో 7 బాల్స్ ఆడి 5 రన్స్ కొట్టే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది ఫస్ట్ వికెట్గా. ఇంగ్లాండ్ సెకండ్ వికెట్ 83 రన్స్ వద్ద కోల్పోయింది. ఇంగ్లాండ్ 9 ఓవర్స్లో 83 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా జోస్ బట్లర్ ఈ మ్యాచ్లో 24 రన్స్ కొట్టి 22 బాల్స్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సంజు శాంసంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 10 ఓవర్స్లో 87 రన్స్ తీసి 3 వికెట్స్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ 28 బాల్స్లో 51 రన్స్ కొట్టి థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ బౌలింగ్లో అభిషేక్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 13.3 ఓవర్స్ వద్ద 115 రన్స్ చేసి 5వ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జెమీ స్మిత్ ఈ ఇన్నింగ్స్లో 4 బాల్స్లో 6 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ధ్రువ్ జూరేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 5th వికెట్గా. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జెమీ వార్టన్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ ఒక బాల్ ఆడి డకౌట్ అయిపోయిండు. ఇంగ్లాండ్ 15.4 ఓవర్స్ వద్ద 127 పరుగులు చేసి 7వ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్రైడన్ కార్సే ఈ మ్యాచ్లో 4 బాల్స్లో 3 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ 16 ఓవర్స్కి 127 పరుగులు చేసి 8వ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు జఫ్రా ఆర్చర్. ఇంగ్లాండ్ 17.1 ఓవర్లో 147 పరుగులు చేసి 9 వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లివింగ్స్టోన్ ఈ ఇన్నింగ్స్లో 24 బాల్స్లో 43 ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ధ్రువ్ జూరేల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లివింగ్స్టోన్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 147 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇది ఫైనల్గా ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 20 ఓవర్స్లో 171 రన్స్ 9 వికెట్లు కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 11 ఉన్నాయి అందులో. ఒకసారి ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే సాల్ట్ 5 రన్స్ కొట్టిండు, డకెట్ 51 రన్స్, బట్లర్ 24 రన్స్, బ్రూక్ 8 రన్స్, లివింగ్స్టోన్ 43 రన్స్, స్మిత్ 6 రన్స్, నెక్స్ట్ ఓవర్టన్ డకౌట్, కార్సే 3 రన్స్, ఆర్చర్ డకౌట్, అదిల్ రసిల్ 10 రన్స్, మార్క్ వుడ్ 10 రన్స్ చేసిండ్రు. టోటల్గా ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 171 రన్స్ చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా టార్గెట్ వచ్చి 172 రన్స్ చేయాలి. అంటే 20 ఓవర్స్ అంటే 120 బాల్స్లో 172 రన్స్ చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో కూడా సంజు శాంసంగ్ తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. టీమిండియా 2.2 ఓవర్స్ వద్ద 16 రన్స్ మాత్రమే చేస్తే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. సంజు శాంసంగ్ ఈ మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 6 బాల్స్లో 3 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో అదిల్ రసిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి అభిషేక్ శర్మ. సూపర్గా ఆడుతున్న అభిషేక్ శర్మ జస్ట్ 14 బాల్స్లో 24 రన్స్ కొట్టి కార్సే బౌలింగ్లో ఆర్చర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 3.4 ఓవర్స్లో 31 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు అభిషేక్ శర్మ.
నెక్స్ట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు సరిగ్గా సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో జస్ట్ 7 బాల్స్ మాత్రం ఆడి 14 రన్స్ కొట్టి మార్కౌట్ బౌలింగ్లో సాల్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5.1 ఓవర్లో 48 రన్స్ తీసి 3 వికెట్లు కోల్పోయింది. సెకండ్ T20 మ్యాచ్ విన్నర్ హీరో తిలక్ వర్మ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 14 బాల్స్ దాకా ఆడి 18 రన్స్ కొట్టి అదిల్ రసిల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. తిలక్ వర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 8 ఓవర్స్లో 68 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ టీమిండియా బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 15 బాల్స్ ఆడి 6 రన్స్ కొట్టి జే వార్టన్ బౌలింగ్లో బట్లర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 12.1 ఓవర్లో 85 రన్స్ వేసి 5 వికెట్ కోల్పోయింది. నెక్స్ట్ టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో 16 బాల్స్లో 15 రన్స్ కొట్టి ఆర్చర్ బౌలింగ్లో అదిల్ రసల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 17.2 ఓవర్స్లో 123 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో 35 బాల్స్లో 40 రన్స్ కొట్టి జే వార్టన్ బౌలింగ్లో బట్లర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 18.1 ఓవర్లో 131 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయి. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్న మహమ్మద్ సమీ ఈ మ్యాచ్లో 4 బాల్స్లో 7 రన్స్ కొట్టి జే వార్టన్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మహమ్మద్ సమీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 19 ఓవర్లో 140 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ ఇండియా బ్యాట్స్మెన్ ధ్రువ్ జురేల్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 4 బాల్స్ ఆడి 2 రన్స్ మాత్రమే కొట్టి కార్సే బౌలింగ్లో సాల్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. టీమిండియా ధ్రువ్ జురేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 19.1 ఓవర్లో 140 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ T20 యొక్క మ్యాచ్ సమ్మరీ. ఈ మ్యాచ్ సమ్మరీ చెప్పి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ థర్డ్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లో 171 రన్స్ వేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే బెన్ డకెట్ ఈ మ్యాచ్లో 28 బాల్స్లో 51 రన్స్ కొట్టింది. లివింగ్స్టోన్ 24 బాల్స్లో 43 రన్స్, బట్లర్ 22 బాల్స్లో 24 రన్స్, అదిల్ రసిల్ 9 బాల్స్లో 10 రన్స్ కొట్టిండు. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బిష్నాయ్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి ఈ మ్యాచ్లో 172 రన్స్. అందుకు రిప్లైగాను టీమిండియా 145 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయింది 20 ఓవర్స్లో. టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హార్దిక్ పాండ్యా 35 బాల్స్లో 40 రన్స్, అభిషేక్ శర్మ 14 బాల్స్లో 24 రన్స్, తిలక్ వర్మ 14 బాల్స్లో 18 రన్స్, అక్షర్ పటేల్ 16 బాల్స్లో 15 రన్స్. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జే వార్టన్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కార్సే 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆర్చర్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అదిల్ రసిల్ 4 ఓవర్స్లో 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్కి మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే ఇంగ్లాండ్ ఇండియా మీద 26 రన్స్ తేడాతో గెలిచింది. ఇది 5 T20ల సిరీస్. ఆల్రెడీ 3 మ్యాచ్లు జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా 2-1 లీడ్తో ఉంది. ఇక 4వ T20 జనవరి 31వ తేదీ జరుగుతుంది. ఆ మ్యాచ్ సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.